వైపు వైసీపీ వాళ్ళేమో వెన్నుపోటు దినం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్నుపోటు అంటే మంచి చేసిన వాళ్ళని ముంచేయడం, మోసం చేయడం. 2019 ఎలక్షన్స్లో ప్రజలు 150 సీట్లు ఇచ్చి వాళ్ళకి మంచి చేసినారు. కానీ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి కల్తీ మద్యాన్ని నమ్మి మహిళలకు వెన్నుపోటు పొడిచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా యువతని వెన్నుపోటు పొడిచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. 3 రాజధానులు కడతానని చెప్పి అమరావతి రైతులకు వెన్నుపోటు పొడిచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. నేను వచ్చిన వెంటనే 3000 పెన్షన్ చేస్తానని చెప్పి కేవలం 250 రూపాయలు మాత్రమే పెంచి వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు వెన్నుపోటు పొడిచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెన్షన్ 3000 నుంచి 4000 పెంచినారు. ఉచిత ఇసుక వచ్చింది, డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, వైజాగ్ టీసీఎస్ వచ్చింది. అట్లనే ఈ నెల తల్లికి వందనం పేరుతో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి 15,000 ఇస్తారు. వైసీపీ పరిపాలనలో అరాకొరా పథకాలు ఇచ్చి చేతులు దులిపేసుకొని 10 లక్షల కోట్లు రాష్ట్రం మీద అప్పు పెట్టి పారిపోయినారు. కానీ కూటమి ప్రభుత్వంలో పని ఉంటుంది, పథకం ఉంటుంది, పాలన ఉంటుంది, లా అండ్ ఆర్డర్ బలంగా ఉంటుంది. మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, చాలా సుభిక్షంగా ఉన్నారు, చాలా సెక్యూర్గా ఉన్నారని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం ఈరోజు.